మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు వారి శ్రేష్ఠ నామాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మరొకసారి మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభువు నాకు అనుగ్రహించినటువంటి ఉన్నతమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం పరిశీలించేద్దాం. దయతో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చూడాలని ప్రేమను తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుదాం. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయించుండగా మీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. క్రీస్తు యేసు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరొకసారి మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభువు నాకు అనుగ్రహించినందుకు దేవాతి దేవుని ఎంతగానో స్తుతించి నేను గణపరుస్తున్నాను. ఈరోజు నా అంశం ఏంటంటే ఫిలిప్పీ సంఘం యొక్క అత్యున్నత 5 లక్షణాలు. పౌలు చాలా సంఘాలకి ఉత్తరాలు రాశాడు. కొలసీ సంఘం అని, కొరింథీ సంఘం అని, లవొదికీయ సంఘం అని, లేకపోతే గలతీ సంఘం అని చాలా సంఘాలకి మరి పౌలు ఉత్తరాన్ని రాయడాన్ని మనం చూస్తున్నాం. కానీ ఫిలిప్పీలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను, లేకపోతే ఫిలిప్పీలు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పౌలు యొక్క హృదయంలో సంపాదించుకున్నారు. అందరూ ప్రేమిస్తారు, కానీ ఒక్కొక్కరు ఎక్కువగా ప్రేమిస్తారు. అందరూ ప్రేమించే వాళ్ళే, అన్ని సంఘాల వాళ్ళు పౌలుని ప్రేమించే వాళ్ళే, అన్ని సంఘాల వాళ్ళు మరి ఆ దేవుని యొక్క పరిచర్యను ప్రోత్సహించే వాళ్ళే, అందరూ దేవుని వాక్యాన్ని విన్నవాళ్ళే. కానీ అందరికంటే ఎక్కువగా పౌలుని ఎక్కువగా గౌరవించి పౌలు యొక్క హృదయాన్ని బాగా ఎరిగినటువంటి వారుగా ఫిలిప్పీ సంఘాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఈరోజు మనం ఈ ఫిలిప్పీ సంఘము నుండి ఒక 5 అద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి లక్షణాలను మనం నేర్చుకోవచ్చు. ఈ ఫిలిప్పీ పత్రికను పత్రికలోనికి మనము తొంగి చూడగలిగినప్పుడు ఈ ఫిలిప్పీ పత్రికలో వారి జీవిత విధానం కానీ, సంఘము పట్ల వారి వైఖరి కానీ, దైవజనుడి పట్ల వారి వైఖరి కానీ, లేకపోతే మరి దేవుని యొక్క పనిలో వారి యొక్క ప్రాతినిధ్యం కానీ, వారు ఏ విధమైనటువంటి మరి విశ్వాసాన్ని కనబరిచారు అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఫైనల్గా ఈరోజు నేను ఫిలిప్పీ సంఘము నుండి 5 లక్షణాలను నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మొదటి లక్షణం ఏంటంటే వారు క్రీస్తుతోనూ క్రీస్తు వాక్యముతోనూ మంచి సంబంధం కలిగి ఉన్నారు. ఫిలిప్పీలకు ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటంటే వారు క్రీస్తుతోనూ మరియు క్రీస్తు సంఘముతోనూ మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు, మిగిలిన సంఘాలు సరైన సంబంధాలు కలిగి లేరా అంటే ఉన్నాయి, ఎందుకు లేవు? కొరింథీ సంఘం కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉంది, గలతీ సంఘం కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉంది. కానీ వారు ఆయా విషయాల్లో తప్పిపోయారు. వారు క్రీస్తు సంఘాన్ని కలిగి ఉన్నప్పటికీ వారు కొన్ని విషయాల్లో తప్పిపోయిన వారుగా, వారిలో కొన్ని లోపాలు కనిపిస్తున్నట్లుగా, వారిలో కొన్ని లోపాలను మరి ఎత్తి చూపిస్తున్నట్లుగా ఆ పత్రికల్లో మనం గమనించవచ్చు. కానీ ఫిలిప్పీ సంఘాన్ని మనం చూడగలిగినప్పుడు ఫిలిప్పీలో ఏ విధమైనటువంటి అరమరికలు ఉన్నట్లుగా మనకి కానరావు. కనుక మొట్టమొదటిగా ఏంటంటే వీరు క్రీస్తుతోనూ మరియు క్రీస్తు వాక్యముతోనూ మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారు? 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూడగలిగితే, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారిని చూచి
మీలో ఈ వాక్యమును ఈ సత్క్రియను ఆరంభించినటువంటి వాడు. ప్రియులారా, వారిలో సువార్త ప్రారంభమైంది అంటున్నాడు. వారిలో సువార్త ప్రారంభమైనది, మీలో సత్క్రియలు ఉన్నాయి. సంఘం ఎడల మీకు మంచి సత్క్రియలు ఉన్నాయి. మీరు సంఘముతోనూ క్రీస్తుతోనూ సరైనటువంటి సంబంధాన్ని మీరు కలిగి ఉన్నారు. మీరు ఏ విధమైనటువంటి ఆశీర్వాదము కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. 7వ వచనాన్ని మనం చూడగలిగితే, నా బంధకముల యందు నేను సువార్త పక్షమును వాదించుడి యందును దానిని స్థిరపరచుని యందును మీరందరూ ఈ కృపలో నాతో పాలువారి ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఎలాగూ భావించుట నాకు ధర్మమే. ప్రియులారా, సువార్త ప్రబలించుటలో కానీ, సువార్తను స్థిరపరచుటలో కానీ, సువార్త ప్రారంభం కావడంలో కానీ ఫిలిప్పీలు క్రీస్తుతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. వారు క్రీస్తు కోసం శ్రమపడడానికి కూడా ఇష్టపడ్డారు. ఒక్కొక్కసారి మనం దేవుని కోసం శ్రమపడడానికి ఇష్టపడం, ఒక్కొక్కసారి మనం సంఘం కోసం శ్రమపడడానికి ఇష్టపడం. కేవలం మనకుండేటువంటి అనుకూలతలు, మనకుండేటువంటి అవకాశాలు మాత్రమే చూసుకుంటాం. కానీ మీరు చూడగలిగితే ఈ ఫిలిప్పీ సంఘం క్రీస్తు కొరకు శ్రమపడడానికి కూడా వారు తెగించలేదు. మీరు 1వ అధ్యాయము 30వ వచనాన్ని మీరు చూడగలిగితే, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహం. వీరు సంఘము కోసం, సంఘముతో ఎంత అద్భుతమైన సంబంధం కలిగి ఉన్నారంటే, వారు కేవలం సంఘములో ఆశీర్వాదాలు తీసుకోవడమే కాదు, వారు సంఘము కోసం, క్రీస్తు కోసం శ్రమ పడడానికి కూడా వారు తెగించలేదట. ఏమండి, వారు క్రీస్తుని ఏమాత్రము కూడా విడిచిపెట్టేటువంటి వారు కాదు. వారు మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. క్రీస్తుతోనూ ఆయన వాక్యముతోనూ ఏమాత్రము కూడా వారు దూరంగా ఉన్నట్లుగా మనం కనబడం. మిగిలిన సంఘాలని మనం చూడగలిగినప్పుడు కొంతకాలం దేవునికి దగ్గరగాను, కొంతకాలం దేవునికి దూరంగాను, కొంతకాలం దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండి, కొంతకాలం దేవునికి వ్యతిరేకమైనటువంటి భావం కలిగినటువంటి వారుగా కొన్ని సంఘాలు చూస్తూ ఉంటాం. కానీ ఫిలిప్పీ సంఘం కాదు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే, ఫిలిప్పీలు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో, మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుదురో, నా యందున్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచుదురో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉంటాడు. ప్రియులారా, మీరు గమనిస్తే వారు దేవుని గూర్చినటువంటి వార్తను నేర్చుకోవడంలో, క్రీస్తుని గూర్చినటువంటి వార్తను నేర్చుకోవడంలో, క్రీస్తు యందు విశ్వాసం ఉంచడంలో, క్రీస్తు యందు బలపడడంలో ఎంతో విధేయతను వారు కనపరిచారు. ఈరోజు మనం క్రీస్తుతోనూ ఆయన సంఘముతోనూ ఎలాంటి సంబంధం కలిగి ఉన్నామో ఫిలిప్పీ సంఘం నుంచి నేర్చుకోవాలి. ఈరోజు నా అంశం ఏంటంటే ఫిలిప్పీ సంఘము నుండి 5 అత్యున్నతమైనటువంటి లక్షణాలు నేర్చుకుంటున్నాం. మొదటి లక్షణం ఏంటంటే, వారు క్రీస్తుతోనూ క్రీస్తు వాక్యముతోనూ మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. రెండో మాటను చూద్దాం. రెండో మాట ఏంటంటే, వారు సంఘములో వారందరూ కూడా ఐక్యతతో జీవించారు. ప్రియులారా, మనం కొరింథీ సంఘాన్ని చూడగలిగిన, లేకపోతే గలతీ సంఘాన్ని చూడగలిగిన, సంఘములో కొన్ని రకాల ఇబ్బందులు, సంఘములో కొన్ని రకాల అలజడులు, వ్యతిరేకత చూపించేటువంటి ప్రజలు, సంఘములో మాటికి సంఘాన్ని కానీ, సంఘ పరిచర్యను కానీ, లేకపోతే ఐక్యతని కానీ వ్యతిరేకించేటువంటి ప్రజల్ని మనం చూస్తూ ఉంటాం. కొరింథీలో అప్పటిదాకా వాక్యం నేర్చుకున్న వాళ్ళు సడన్గా పౌలు మీద తిరగబడినట్లు మనం చూస్తున్నాం. గలతీ పత్రికలో వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి, మాకు ఈ బోధ నచ్చలేదు, మేము వేరే బోధ నేర్చుకుంటా ఉన్న వాళ్ళు గలతీ సంఘంలో ఉన్నారు. అయ్యో, ఎంతో ఘనమైనది ఎఫెసు సంఘం అని ఆ సంఘాన్ని గూర్చి హెచ్చించినప్పుడు వాళ్ళు కూడా వాక్యాన్ని నేర్చుకుని లోక సంబంధమైన పారంపర్య ఆచారాలలో,
లోకంలో ఉండేటువంటి లోక సంబంధమైనటువంటి ఆ బంధుత్వం మధ్య, లోకంలో ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయాల మధ్య చిక్కుకుపోయినట్లు ఎఫెసీయులను చూస్తుంటాం. అంటకూడదు, ముట్టకూడదు అనేటువంటివి కొలసి సంఘంలో ఎలాగైతే చూస్తాము, ఎఫెసీ సంఘంలో లోక సంబంధమైన పారంపర్యాలకు లొంగిపోయినట్లుగా చూస్తున్నాం. కానీ ఫిలిప్పీ సంఘాన్ని చూడగలిగితే వారు సంఘములో ఐక్యతతో జీవించినట్లుగా, వారు సంఘములో కూడా వారికి కలిగినటువంటి ఐక్యతను ఏ మాత్రము కూడా బీటలు వారినట్లు మనం చూడం. ఫిలిప్పీలు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూడగలిగితే, ఫిలిప్పీలు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మీరు ఏక మనసు కలగనట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారిగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి. 3వ వచనము, కక్ష చేతనైనను వృధాతిశయము చేతను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అపోస్తలుల కార్యాల్లో వాళ్ళు కలిగి ఉన్నట్లుగా రుజువులు మనం చూస్తాం. ప్రియులారా, మొట్టమొదటిగా వారు క్రీస్తుతోనూ క్రీస్తు వాక్యముతోనూ మంచి సంబంధం కలిగి ఉంటే, రెండవదిగా వారు ఆ క్రీస్తు సంఘములో ఐక్యతతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. వారు ఎప్పుడు కూడా సోదర భావంతోనే ఉన్నారు. వారు ఎప్పుడు కూడా వ్యతిరేకత కనబరచలేదు. వారు ఎప్పుడు కూడా ఎదుటివాడి మీద ఎదుటివాడిని అయోగ్యుడిగా ఎంచడం కానీ, ఎదుటివారిని బలహీనుడిగా చూడటం కానీ, ఎదుటివారి ఎడల వ్యతిరేకమైనటువంటి ధోరణి చేయడం కానీ మనం చూడం. 2వ వచనంలో ఇప్పుడు మనం చదివిన 2వ వచనంలో ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము అనే మాట కనబడితే, 3వ వచనంలో వినయము, యోగ్యులుగా ఎంచుకోవడం కనబడితే, 4వ వచనంలో ఇతరుల పట్ల ఇతరుల కార్యములను చూడడం గురించి కూడా మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఎలా సాధ్యమైంది వీళ్ళు? ఈ ఫిలిప్పీ సంఘానికి ఇది ఎలా సాధ్యమైందంటే, వారి హృదయములో వాక్యము స్థిరముగా ఉన్నది. వారి హృదయములో వాక్యము గూడు కట్టుకున్నది కనుక, చెక్కు చెదరని వాక్యం వారి హృదయంలో ఉంచుకున్నారు కనుక, ఆ ఐక్యతను కాపాడుకోవడం కోసం వారు చాలా ప్రయాసపడ్డారు. ప్రియులారా, ఈరోజు ఈ ఫిలిప్పీ సంఘం నుంచి మనము ఏమి నేర్చుకుంటున్నాం? మొట్టమొదటిగా వారు క్రీస్తుతోనూ క్రీస్తు వాక్యముతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు. రెండవదిగా వారు క్రీస్తు యొక్క సంఘముతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు. సంఘంతో ఎలా ఉన్నారంటే ఎప్పుడు ఐక్యముగానే ఉన్నారు. సంఘము నుంచి వారు వేరుగా ఏనాడు లేరు. దేవుని యొక్క బోధకు కానీ, దేవుని యొక్క వాక్యమునకు కానీ, దేవుని యొక్క సత్యమునకు కానీ వారు ఏనాడు వ్యతిరేకంగా లేరు. క్రీస్తు యొక్క వాక్యము, సంఘం యొక్క కట్టడలు, అపోస్తులు ఇచ్చినటువంటి బోధలు, అపోస్తులు తెలియపరిచినటువంటి ఆ పాటల పాడుట యందును, ప్రార్థన చేయుట యందును, రొట్టె విరుచుట యందును, ఎలాగైతే ఎడతెగక ఉండాలో, సహోదర ప్రేమ యందును, వినయమును కనబరుచుట యందును, ఏ విధంగా విధిని నిర్వర్తించాలో, ఇవన్నీ బాగా నేర్చుకున్నవారు కనుక వారు ఎక్కడ కూడా తప్పిపోలేదు. ఈరోజు చూడగలిగితే చాలామంది ఈరోజు సంఘాలు తప్పిపోతూ ఉంటారు. చాలామంది దేవుని యొక్క సంఘానికి దూరంగా బ్రతుకుతూ ఉంటారు. దేవుని యొక్క సంఘముతో వారు జీవించాల్సినటువంటి వారి సమయాన్ని లోకముతో జీవిస్తూ ఉంటారు. కానీ ఫిలిప్పీ సంఘము నుంచి మనం నేర్చుకోదగిన విషయం ఏంటో తెలుసా? వారు క్రీస్తుతోనూ క్రీస్తు వాక్యముతోనూ మంచి సంబంధాన్ని మెయింటైన్ చేశారు. అవసరం ఉన్నవాడితో టచ్లో ఉండమా చెప్పండి. ఏదైనా మనకు అవసరం, రేపు అన్న రోజున ఏదో మనకి ఉపయోగకరంగా ఉంటాడు, మాటికి మనం టచ్లో ఉంటాం. మనకు పని లేకపోయినా ఆపి మళ్ళీ పలకలిస్తాం, ఆపి మరీ మాట్లాడతాం. మనకు అవసరం లేడు అనుకోండి, వాడు ఎంత పెద్దోడైనా చూసి చూడకుండా తల పైకెత్తుకుని పోతా ఉంటాం. మనకు పని లేదు, మనకు అతనితో అవసరం లేదు. ఇక భవిష్యత్తులో కూడా అతనితో మనకి ఏ విధమైన అక్కరత ఉండదు, కాబట్టి మనం లెక్క చేయం. కానీ ఈ ఫిలిప్పీలు
సంఘముతో ఎప్పుడు కూడా టచ్లో ఉంటూ ఉండేవారు. వారు సంఘముతో, సంఘ ఐక్యతతో మేళవింపబడి వారు ఏ బోధ అయితే నేర్చుకున్నారో, వారు ఏ సత్యాన్ని అయితే అవలంబించారో, ఏదైతే పౌలు తీసుకొచ్చాడో, ఏ సత్యాన్ని అయితే పట్టుకొచ్చాడో ఆ సత్యాన్ని గట్టిగా పట్టుకుని దానిని అవలంబించుటకు, సంఘములో ఐక్యతను చూపించుటకు, సంఘములో వినయమును చూపించుటకు, సంఘములో సహకారమును చూపించుటకు వారు ప్రయాసపడ్డారు. వాస్తవానికి ఒక మాటలో చెప్పాలంటే పౌలు ఫిలిప్పీ సంఘాన్ని మెచ్చుకున్నట్లుగా ఇక వేరే ఏ సంఘాన్ని మెచ్చుకోలేదు. మీరు అపోస్తుల కార్యాలు కానివ్వండి, ఫిలిప్పీ పత్రిక కానివ్వండి, ఇతరత్ర పత్రికలు కానివ్వండి, మీరు చూడగలిగితే ఫిలిప్పీల గురించి తరచుగా మాట్లాడుతూ ఉంటాడు. ఫిలిప్పీల గురించి అస్తమాటు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా అండి? ఎందుకో తెలుసా? వారంటే ప్రేమని కాదు, వారు దేవుని సంఘము పట్ల ఎంత విధిని కలిగి ఉన్నారు అని. 2 మాటలు ముగించాను. మొదటి మాట ఏంటంటే క్రీస్తుతోనూ, క్రీస్తు వాక్యముతోనూ మంచి సంబంధం కలిగి ఉన్నారు. రెండవ మాట ఏంటంటే క్రీస్తు సంఘముతో మంచి ఐక్యతను కలిగి ఉన్నారు, అంటే మంచి సంబంధాన్ని వారు కలిగి ఉన్నారు. మూడో మాట చూద్దాం, లోకముతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఏమండి, క్రైస్తవులకి లోకానికి గల సంబంధం. మీరు వాక్యం చూస్తే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చూడగలిగితే, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని, వాళ్ళు ఏది పట్టుకుంటే అది పట్టుకోలేదు, వాళ్ళు ఏది చేస్తే వీళ్ళు అది చేయలేదు, వాళ్ళు ఏ విధమైనటువంటి లోకం ఏ విధమైనటువంటి పాపములో ఉండిపోయిందో, లోకం ఏ విధమైనటువంటి భయం, లోకంలో ఏముందండి మనం చెప్పుకోవాలనుకుంటే, లోకంలో ఏముందండి? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము, ఏవైనా ఏ పాపాలైనా ఈ మూడింట్లోకి రావాల్సిందే. ఏమంటే ఒక ధనాశ ఉందా, లేకపోతే ఒక లోక సంబంధమైనటువంటి వ్యామోహం ఉందా, లేకపోతే అభిచారం ఉందా, లోక సంబంధమైన వ్యభిచారం ఉందా, దురాశ ఉందా, అతిశయం ఉందా, గర్వం ఉందా, అది ఏదైనా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుటంబులోనికి రావాల్సిందే. ప్రియులారా, వీరు లోకముతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు? వారు లోకములో ఉన్న పాపముతో కలిసిపోలేదు, కానీ లోకంలో ఉన్నటువంటి పాపములో కలిసిపోయి ఆ లోకంలో ఉన్నప్పుడు లోకపు అలవాట్లు, సంఘములో ఉన్నప్పుడు సంఘపు అలవాట్లు లేరు, కానీ వారు లోకములో ఉన్న జీవవాక్యాన్ని చేతపట్టుకుని జ్యోతులు వలె వారు వెలిగారట. ఆ వాక్యాన్ని మీరు చూడగలిగితే, అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. పౌలు సాక్ష్యం చెప్తున్నాడు, మీరు లోకంలో పాపంతో కలిసిపోలేదు, లోకంలో ఉండేటువంటి పాపులతో మీరు కలిసిపోలేదు, లోకంలో ఉండేటువంటి భయంకరమైనటువంటి అపవాదితో మీరు కలిసిపోలేదు. మీరు లోకంలోనికి వెళ్ళినా మీ చేతిలో జీవవాక్యాన్ని ఎప్పుడు వదలలేదు. మీరు లోకంలోనికి వెళ్ళినా ఎప్పుడు చీకటిమయం అవ్వలేదు. మీరు లోకంలోనికి వెళ్ళినా మీరు దీపస్తంభములాగే ఉన్నారు, కానీ ఆరిపోయిన దివిటి వల్ల మీరు లేరు. మీరు దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకున్నారు. లోకముతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారంటే, లోకముతో సువార్తను ప్రకటించేటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు. అందుకే పౌలు కింద అంటాడు, ఏమంటాడంటే, ఎంత చక్కటి మాట అంటాడు, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మీరు లోకంలోనికి వెళ్ళినా లోకంలో కలవలేనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. యేసుక్రీస్తు దినములో నా తల ఎత్తుకునేలా చేశారు మీరు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అదిగో ఫిలిప్పీ సంఘం ఎలా ఉందయా అంటే, వాళ్ళు లోకములో జీవించిన ఒక తామరాకు ఏ విధంగా నీటిలో ఉన్నప్పటికీ ఆ నీటిని తనకు అంటుకోదో, పాపములో జీవిస్తున్నప్పటికీ కూడా, పాప లోకములో జీవిస్తున్నప్పటికీ కూడా ఆ పాపాన్ని అంటుకొనకుండా, అంతేకాదు తను నేర్చుకున్న వాక్యాన్ని చేతపట్టుకుని జ్యోతుల వలె వెలిగేటువంటి ఒక శక్తి కలిగినటువంటి దివిటీల వలె మీరు బ్రతికారంటున్నాడు పౌలు. ఈరోజు ఈ లక్షణాలని మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. మనం క్రీస్తుతోనూ
క్రీస్తు వాక్యముతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాం? రెండవదిగా ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు సంఘముతో మనం ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాం? మూడవదిగా మనము లోకముతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాం? ఆదివారం ఏమో చర్చికి చెందిన వాళ్ళ కింద ఉంటాం, సోమవారం నుంచి శనివారం వరకునేమో ఒకసారి మనం నిజంగా క్రైస్తవులమేనా అనే అనుమానాలు మనకే కాదు చూసిన వాళ్ళు కూడా కలుగుతుండే. ఎందుకంటే ఉండకూడని చోట ఉంటూ, చేయకూడనివి చేస్తూ, మాట్లాడకూడనివి మాట్లాడుతూ, ఏ మాత్రము కూడా దేవుడు ఇష్టపడేటువంటి జీవితాన్ని జీవించకుండా మనం లోకంలో ఉంటే మనం లోకంతో కలిసిపోయినటువంటి వారము. అందుకే మరి చక్కటి మాట పౌలు కోరింది, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక. ఈ లోకానికి ఒక మర్యాద ఉంది. ఏంటంటే ఒక మంచి మనిషిని పాపంలో నడిపించి అపవాది తిరుగుతున్నాడు. ఇదిగో అపవాది ఏం చేస్తాడంటే, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. లోకం అంటే బయట ఉండేటువంటి జనాల గురించి మాట్లాడలేదు, పాపముతో నిండిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాను, అన్యాయముతో నిండిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాను, వ్యభిచారముతో నిండిపోయిన వారిని గురించి మాట్లాడుతున్నాను, దొంగతనముతోనూ అసూయతోనూ గర్వముతోనూ నిండిపోయిన వారిని గురించి మాట్లాడుతున్నాను. లోకములో ఉన్నవారు అంటే లోకంలో చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం కాదండి. పాపముతో నిండిపోయినటువంటి ఆ మనుషులను గురించి దేవుడు హెచ్చరిస్తున్నాడు. వారు ఆ పాప లోకములోనికి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ పాప లోకంలో వారు ఏమాత్రం కలిసిపోలేదు. అక్కడ రాయబడిన మాట రెండో అధ్యాయము మీరు చూడగలిగితే ఎలాంటి భయంకరమైన ప్రజలు అక్కడ ఉన్నారో మీరు చూడండి. 14వ వచనం, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య. ఏమండి, ఎలాంటి జనం ఉన్నారంటండి? మూర్ఖులు ఉన్నారంట, వక్ర జనాలు వంకర జనాలు ఉన్నారంట ఆ కాలంలో. మీరు మూర్ఖులైన వక్ర జనము మధ్య నిరపరాధులను, అపరాధం చేయని వారును, నిష్కలంకులను, ఏమాత్రం కూడా మచ్చలేని వారును, అనింద్యులను, ఏమాత్రం నిందలేని వారునైనా దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములు మాని సమస్త కార్యములు చేయడి. అట్టి జనము మధ్యన మీరు ఎంత ధైర్యం అండి! వక్ర జనము మధ్య జీవవాక్యాన్ని చేత పట్టుకుని తిరగడం చిన్న విషయం అండి. అది మాట్లాడితే తాటాకులు కడతారు, మాట్లాడితే పేర్లు పెడతారు, మాట్లాడితే ఎదుటివాడి మీద నిందలు వేద్దామని చూస్తూ ఉంటారు, మాట్లాడితే ఎదుటివాడిని చిన్నతనం చేయాలని, చిన్నచూపు చూడాలని, హేళన చేయాలని, అపహాసం చేయాలని చూస్తారు. ప్రియులారా, అనేక సార్లు సువార్త పరిచర్యలో అపోస్తలుడైన పౌలు జీవించినప్పుడు ఎన్నోసార్లు అపహాస్యానికి గురయ్యారు. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు కానివ్వండి, నూతన నిబంధనలో అపోస్తలులు కానివ్వండి, శిష్యులు కానివ్వండి, దేవుని సువార్త పరిచర్యను, జీవవాక్యమును పట్టుకొని ఆ లోకములోనికి వెళ్ళినప్పుడు అనేక సార్లు వాళ్ళు నిందలు పాలయ్యారు, పిడిగుద్దులు తిన్నారు. అయినప్పటికీ కూడా వారు ఆ జీవవాక్యాన్ని ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఫిలిప్పీ సంఘం నుంచి మనం నేర్చుకోదగినటువంటి 5 లక్షణాలు. మొదటిగా వారు క్రీస్తుతోనూ క్రీస్తు వాక్యముతోనూ మంచి సంబంధం కలిగి ఉన్నారు. రెండవదిగా వారు క్రీస్తు యొక్క సంఘముతో మంచి ఐక్యతను కలిగిన వారుగా వారు ఉన్నారు. మూడవదిగా వారు లోకముతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారంటే వారు జీవవాక్యాన్ని పట్టుకుని, వేరుగా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని వారు జీవించినట్లుగా వెలుగుమయమైనటువంటి జీవితాలు, ఒక రూపాంతరము చెందినటువంటి జీవితాలు, ఒక ప్రత్యేకింపబడినటువంటి జీవితాలు, ఇదిగో పాపము నుంచి వేరు చేయబడినటువంటి జీవితాలు, ఉన్నతమైనటువంటి జీవితాలు కలిగిన వారిగా ఒక ప్రశస్తమైనటువంటి బ్రతుకును వారు బ్రతికారు. మనం ఎక్కడున్నా ఆ ప్రత్యేకత మనం కాపాడుకోవాలి. మనము పాపము మధ్య ఉన్న, పరిశుద్ధుల మధ్య ఉన్న, అధికారుల మధ్య ఉన్న, అనధికారుల మధ్య ఉన్న, మంచివారి మధ్య ఉన్న, చెడ్డవారి మధ్య ఉన్న, మనం ఆ యొక్క ప్రభావాన్ని ఆ ప్రత్యేకతను కాపాడుకోవాలి. నువ్వు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డావు కదా, క్రీస్తు యొక్క సంఘములో చేర్చబడ్డావు కదా, నువ్వు లోకములో ఎలా జీవిస్తున్నావో ఫిలిప్పీ సంఘాన్ని చూసి నేర్చుకో. వక్ర జనము మధ్య ఉంది కాబట్టి వీళ్ళు వంకరోళ్ళ కింద ప్రవర్తించలేదు. బయటికి వెళ్ళి
ఇంకో బయట జనము లోకులు మూర్ఖంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు లోకంలోకి పోయి మూర్ఖులుగా ప్రవర్తించలేదు. వారు మూర్ఖులైనప్పటికీ కూడా వీరు జీవవాక్యాన్ని పట్టుకుని వివేకులుగా ప్రవర్తించారు. ఫిలిప్పీ సంఘం ఏమి చిన్న సంఘం కాదు. ఎందుకో తెలుసా? వారు అనేక శ్రమల మధ్య నిలబడినటువంటి వారిగా ఉన్నారు. నేటి సంఘానికి ఫిలిప్పీ సంఘం ఒక మచ్చుతునక లాంటిది. వారి విశ్వాసపు జీవితము, వారి పట్టుదల కలిగినటువంటి జీవితము, వారి నిరాడంబర జీవితము, వారి ఖచ్చితమైన జీవితము, వారు దేవునికి దేవుని వాక్యానికి ఆయన సంఘమునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మనం ఈ యొక్క పత్రికలో చూడగలుగుతున్నాం. మొదటి మాట, క్రీస్తుతోనూ క్రీస్తు వాక్యముతో మంచి సంబంధం కలిగి ఉన్నారు. రెండవ మాట, క్రీస్తు సంఘముతో మంచి ఐక్యత కలిగి ఉన్నారు. మూడవ మాట, లోకముతో వెలుగుమయమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు. నాలుగో మాట చూద్దాం, దైవజనుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు. మొదటిగా క్రీస్తుతోనూ, రెండవదిగా సంఘముతోనూ, మూడవదిగా లోకముతోనూ, నాలుగవదిగా దైవజనుడితోనూ. దైవజనుడితో ఈ ఫిలిప్పీ సంఘం ఎలాంటి సంబంధం కలిగి ఉంది? మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనము ఈ విధంగా రాయబడుతున్నాడు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉన్నారు. ఏమంటే మొదటి నుంచి పౌలుని వదలలేదట. నిజం చెప్పండి, మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? చెప్పండి, ఒక్కళ్ళు లేడు. చూద్దామంటే ప్రారంభంలో పోజు కొట్టిన వాళ్ళు బోల్డ్ మంది, కానీ ప్రారంభంలో ఉన్నవాడు ఇప్పుడు ఎవడైనా ఉన్నాడని ఆయన చెప్పండి. దేవుని సంఘం అంటే వదిలేయడం కాదు, దేవుని సంఘం అంటే విడిచిపెట్టడం కాదు. పౌలు అంటున్నాడు, సేవకునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నదో తెలుసా? మొదట ఏ విధముగా ప్రారంభించారో, ప్రారంభంలో ఎవడైతే ఉన్నాడో పౌలుతో చివరి వరకు వారు ఉన్నారట. అతను అంటున్నాడు, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విశ్వాస విషయములో మీరు నాతో పాలువారై ఉండడు చూచి మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు ఉన్నాడు మీ హృదయాల్లో. మీ హృదయంలో దేవుడు ఉన్నాడు కనుక మీరు వదలకుండా ఉన్నారు నన్ను. మీ హృదయంలో దెయ్యమే ఉంటే మీరు ఎప్పుడో దేవుని యొక్క సేవకుడికి దూరంగా ఉంటారు. ఈరోజు ఒకసారి అండి, సొలొమోను మహారాజు దగ్గరికి ఇద్దరు తల్లులు వచ్చారా లేదా? ఇద్దరు తల్లులు వచ్చి అన్నారు, ఈ పిల్లవాడు నావాడు అన్నాడు. ఇంకొక తల్లి అంది, అబ్బాయి లేదు ఆ పిల్లవాడు నాది అన్నారు. ఇప్పుడు ఇది పెద్ద సమస్య. ఏం చేయాలి? ఆ ఇద్దరు తల్లులు కూడా ఆ పిల్లవాడు నాదే, ఆ పిల్లవాడు నాకు చెందినోడు, నేను కన్నాను అంటున్నారు. ఇప్పుడు సొలొమోను తెలివి తక్కువడు ఏం కాదు, సొలొమోను చాలా తెలివైనడు. సొలొమోను ఏమన్నాడంటే ఒక తెలివైన మాట మాట్లాడాడు. ఓ పని చేయండి రా, ఒక కత్తి పట్టురండి, కత్తి పట్టుకొచ్చి ఈ పిల్లవాడిని ఏం చేయండి చెప్పాలి, సకానికి నరికేయండి. ఒక ముక్క ఒక ఆవిడికి, మరొక ముక్క ఇంకొక ఆవిడికి ఇచ్చేయండి అని అన్నాడు. అన్నయ్య వెంటనే అందులో ఒక తల్లి అంది, మహారాజా అది శరీరాన్ని మొక్కలు చేస్తే ఏమవుద్ది? శవం అయిపోద్ది. ఏమంటే నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను కదా, బాగా వినాలి మీరు. ఎందుకు మధ్యలో సొలొమోను దగ్గరికి వెళ్ళి చరిత్ర చెప్తున్నాను? మహారాజా అది జీవమున్న శరీరం. ఆ శరీరాన్ని రెండు ముక్కలు చేస్తే అది శవమైపోద్ది. కాబట్టి శవాన్ని నేను పట్టుకెళ్ళినా ఒకటే, చెప్పండి, ఆవిడ పట్టుకెళ్ళినా ఒకటే. అది శవమైతే ఎవడికి పని చేయదు, అది బ్రతికుంటే ఎవడికో పనికి వస్తుంది. దానిని నేను విభజించను, ఆవిడికి ఇచ్చేయండి. ఏమంది? ఆవిడికి ఇచ్చేయండి అంది. ఆవిడంది, అబ్బాయి లేదు, మొక్కలు చేసేయండి ఏం పర్లేదు, ఎడగొట్టేయండి ఏం పర్లేదు, 2 మొక్కలు చేసేయండి, చెకాబిక్కలు చేసేయండి పర్లేదు అంది. ఎందుకంటే ఆవిడ ఏమన్నా కందేంటి, ఆవిడేమైనా నవమాసాలు మోసిందేంటి? ఇప్పుడు ఏం పర్లేదు మజ్జిగ నరికిన అన్నవాడు ఏ సంఘాన్ని స్థాపించినోడు చాలా తేలిగ్గా విడగొట్టేస్తాడు.
చాలా తేలిగ్గా నరికిపోతాడు, చాలా తేలిగ్గా సంఘాన్ని విడగొట్టడానికి ఆలోచించడు. కానీ ఆ తల్లి కష్టపడింది కాబట్టి నా దగ్గర లేకపోయినా పర్లేదు, నేనే వేరో చోటకు పోతా, నేనే వేరొక కుమారుని కనుక్కుంటానేమో, కానీ ఆ దేహాన్ని నేను ముక్కలు చేయడానికి ఇష్టపడను అంది. ఈ చరిత్ర మీకు ఎలా అర్థం అవ్వాలంటే, సంఘాన్ని దేవుడు ఏం చెప్పాడు? శరీరం అని చెప్పాడు. ఆ శరీరాన్ని విభజిస్తే దానికి జీవం ఉండదు. శరీరాన్ని రెండు ముక్కలు చేస్తే దానికి జీవం ఉండదు, శవం అది. ఆ శవాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఏమాత్రం కూడా మనల్ని కూడా శవాలు అంటారు తప్ప మనలో జీవం ఉంది అని అనరు. ఫిలిప్పీ సంఘం ఎలాంటి సంఘం తెలుసా? ప్రారంభం నుంచి కూడా సంఘం ఐక్యముగా ఉండాలి, మేము సేవకుడితో ఉండాలి, పరిచర్యతో ఉండాలి. సంఘాన్ని విభజించకూడదు, సంఘాన్ని ముక్క చెక్కలు చేయకూడదనేటువంటి ఇంగిత జ్ఞానం కలిగిన వాళ్ళకు ఒక విధమైనటువంటి జ్ఞానం, దైవ జ్ఞానం ఉంది. అదుగదుగో సొలొమోను మహారాజు కాలంలో ఒక తల్లి కొందు చూశారు జ్ఞానం. ఒక తల్లి అంది, అయ్యా ఆ శరీరాన్ని ముక్కలు చేస్తే అది శవమైపోతుంది కనుక ముక్కలు చేయొద్దు అందు చూసావు. అలాంటి గుణం ఎవరికి ఉంది తెలుసా? ఇక్కడ చదువుతున్న ఫిలిప్పీలకు ఉంది. మీరు చూడగలిగితే 7వ వచనంలో దైవ సేవకునితో కలిసి వారు సేవ చేశారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూడగలిగితే, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుడి యందును దానిని స్థిరపరచుడి యందును మీరందరూ ఎటు పడితే అటు పోయారు అన్నాడా? ఎవడి దారాడు చూసుకున్నాడు అన్నాడా? ఎవడు కుంపడాడు ఎట్టుకున్నాడు అన్నాడా? చెప్పండి, ఆయన అలా చూస్తారేటి? అందరూ పాలువారయ్యారట. సేవకుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు చూసారా? సంఘమును విడగొట్టడానికి ఎవడు సాహసించలేదు. సంఘాన్ని విడగొట్టడానికి ఎవడు ఎందుకు సాహసించలేదంటే, అది దేవుని యొక్క సంఘము, అది మానవుల ద్వారా నిర్మించింది. అయితే పౌలు గారు, మీరు వేరే ఊరు నుంచి వచ్చారు కాబట్టి మా బాధ మేము పడతాం, నీ బాధ నువ్వు పడవయ్యా, నీ బంధకాలకి నాకు సంబంధం ఏంటి, నువ్వు సువార్త చేస్తే నాకు సంబంధం ఏంటి, నీ సువార్త నీదే, నా బాధ నాదే, నీ దారి నీదే, నా దారి నాదే అని ఎప్పుడైనా ఫిలిప్పీలు అన్నారండి? ఏనాడు ఫిలిప్పీలు అనలేదు. మీరు 20వ వచనాన్ని చూడగలిగితే, 1వ అధ్యాయము 20వ వచనాన్ని చూడగలిగితే, నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించున్న ప్రకారము మీరు నా ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించునని నేను ఎరుగుదును. ప్రార్థన చేస్తున్నారంటండి సేవకుడి కోసం. సేవకుడి కోసం, సేవకుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారో తెలుసా? సేవకుడితో కలిసి సేవ చేశారు, సేవకుడి కొరకు ప్రార్థన చేశారు, సేవకుడిని బట్టి అతిశయపడ్డారు. 1వ అధ్యాయము 25, 26 వచనం చూడగలిగితే, 1వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 25, 26 వచనాలు, మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకు అతిశయం అధికమ. ఏమండి, పౌలుని చూసి మా దైవజనుడు అండి, మా దైవజనుడు, మా దైవజనుడు అండి, మా కోసం కష్టపడినాడు అండి, మా సంఘం అండి అని అతిశయపడేవారట. వాళ్ళ అతిశయం ఎలా ఉందో తెలిసారా? మేము చాలా చేసామండి సంఘానికి, మేము లేకపోతే సంఘం లేదండి. వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకోలేదు. సేవకుడు ఎంత కష్టపడుతున్నాడండి, అరే సేవకుడు ఎంత నిలబడుతున్నాడండి, సేవ కోసం ఎలా ఉన్నాడు. మా సేవకుడిని బట్టి మేము అతిశయపడుతున్నామండి. ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి లక్షణాలు మీరు చూడండి. ఫిలిప్పీ సంఘము సేవకునితో కలిసి పనిచేశారు. ఫిలిప్పీ సంఘము సేవకుని కొరకు ప్రార్థన చేశారు. ఫిలిప్పీ సంఘము సేవకుడిని బట్టి అతిశయపడ్డారు. ఫిలిప్పీ సంఘము సేవకుడికి లోబడ్డారు. మీ వలే 2వ అధ్యాయము 12వ వచనము, ఫిలిప్పీలు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము మీరు చూడగలిగితే, ఫిలిప్పీలు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూడగలిగితే, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ ఏమండి, పాపం ఎప్పుడు సేవకుడి మాట పక్కన పెట్టేవారు కాదట. ఫిలిప్పీలు ఎప్పుడు కూడా సేవకుడు ఏదని చెబితే అది సొంత మాట అని అనుకునేవారు కాదు.
సేవకుడు ఏదైనా మాట మాట్లాడితే అరే దేవుడు లోపల నుంచి మాట్లాడించాడు అని అది దేవుని మాటగా భావించి ఆ మాటను గౌరవించేవారు, ఆ మాటకు విధేయులయ్యేవారు. పౌలు అంటున్నాడు, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను నేను ఉన్నప్పుడే కాదండి, నేను లేనప్పుడు కూడా మీరు దీన్ని మెయింటైన్ చేయండి అని పౌలు అన్నాడు. నిజంగా పౌలు స్వార్థ పరిచర్యకు వెళ్ళిపోయినప్పుడు పౌలు ఎలాగైతే చెప్పాడో అలాగే వారు ఆ సొంత రక్షణను వారు కాపాడుకున్నారు. పిల్లలు, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలిగితే దైవ జనులతో ఫిలిప్పీ సంఘము ఎలాంటి సంబంధం కలిగింది. ఇంకొక మాట మీరు చూడగలిగితే ఫిలిప్పీలు రాయబడిన 2వ అధ్యాయం 16వ వచనం కింద, ఫిలిప్పీలు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం కింద చదివితే ఇందాక చదివాం, ఇదిగో నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమును నాకు అతిశయ కారణము కలగను. మిమ్మల్ని బట్టి నేను చాలా అతిశయపడుతున్నాను. ఫిలిప్పీ సంఘమా, మిమ్మల్ని బట్టి నేను చాలా అతిశయపడుతున్నాను, ఆనందపడుతున్నాను, చాలా సంతోషపడుతున్నాను అంటున్నాడు పౌలు. ఫిలిప్పీ సంఘాన్ని బట్టి పౌలుకి అతిశయం ఉంది, పౌలుని బట్టి ఫిలిప్పీ సంఘానికి అతిశయం ఉంది. ప్రియులారా, మీరు వాక్యాన్ని చూడగలిగితే 4వ మాట ఏంటో తెలుసా? వారు దైవజనునితో ఎలాంటి సంబంధాన్ని కలిగి. మొదటి మాట ఏంటండి? క్రీస్తుతోనూ క్రీస్తు వాక్యముతోనూ ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు. రెండవదిగా క్రీస్తు సంఘముతో ఎలాంటి ఐక్యత కలిగి ఉన్నారు మనం చూసాం. మూడవదిగా లోకముతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారో మనం చూసాం. 4వదిగా ఇప్పుడు దైవజనులతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారో మనం చూసాం. మనం ఈ విషయాలు మనం చదివినప్పుడు, ఈ వాక్యాలను మన జీవితంలో మనం నెమరు వేసుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అనేక విషయాలలో మనం బలపడాలి. 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం ఇంకా అంటాడు. 4వ వచనం, కావున నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా, అస్తమాటు మిమ్మల్ని చూడాలని నా మనసు అనిపిస్తూ ఉంటుంది. ఏమంటే ప్రేమించేవాడిని అస్తమాటు చూడాలనిపిస్తూ ఉంటుంది. ద్వేషించేవాడి మొహం చూడాలనిపిస్తుందా? మాట్లాడరేటండి. ఫిలిప్పీలు పౌలుని ఎక్కువగా గౌరవించేవారు. మిమ్మల్ని చూడాలని నా మనసు తహతహలాడుతుంది అంటున్నాడు పౌలు. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటం. ఏమండి, ఎవరి కోసం అని ఎలా చెప్పాడండి? ఏమండి, ఇన్ని సంఘాలకు ఉత్తరాలు రాశాడు కానీ నా ఆనందం మీరే, నా కిరీటం మీరే అని ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో చెప్పాడండి? ఫిలిప్పీలు అంత స్థానాన్ని సేవకుని హృదయంలో సంపాదించుకున్నారు. ఈరోజు ఫిలిప్పీ సంఘం లాంటి ఆ ఒక ఉన్నతమైన దైవ లక్షణాలు మనం సంతరించుకోవాలి. పౌలు అంటున్నాడు, నేను అపేక్షించు నా సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు. చాలా బాగున్నారు మీరు, సూపర్. మీరు అసలు అలాగే ఉండండి, మీరు అలాగే స్థిరంగా ఉండండి. మిమ్మల్ని చూస్తుంటే నా గుండెలు నిండిపోతున్నాయి, ఆనందం పొంగి పొర్లుతుంది. ఫిలిప్పీలారా, నా కిరీటం ఎవరైనా ఏదైనా ఉంటే అది మీరే. కిరీటం అంటే ఏంటండి? కిరీటం అధికారానికి, సోయగానికి, సౌరభానికి, హుందాతనానికి, శాసించడానికి సాదృశ్యం. పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు కూడా మనకి ఏం చేస్తాడు? నా కొరకు నీతి కిరీటం, పౌలు అన్నాడు, దాచబడి ఉన్నది. మనందరికీ కిరీటాలు ఉన్నాయి. సేవకుడిగా నేను కష్టపడి పనిచేస్తే దేవుడు నాకు ఇచ్చే కిరీటం నాకు ఇస్తాడు. విశ్వాసిగా మీ జీవితాన్ని మీరు చాలా భద్రంగా మీరు కాపాడుకుంటే మీకు ఇచ్చే కిరీటాన్ని దేవుడు మీకు ఇస్తాడు. పౌలు అంటున్నాడు, నా కిరీటం ఏదైనా ఉంటే అది మీ ప్రభువా. ఇదిగో వీళ్ళందరూ చూడండి, ఈ ఫిలిప్పీ సంఘాన్ని మీరు చూడండి. ఏనాడు కూడా మీ వాక్యానికి దూరంగా లేరు, ఏనాడు కూడా మీ సంఘానికి దూరంగా లేరు, ఏనాడు కూడా లోకముతో ఉన్నా లోకపు పాపంతో కలిసిపోలేదు, ఏనాడు కూడా సేవకుడితో ఉన్నా సేవకుడికి వేరుగా లేరు. చూడండి అయ్యా, ఈ సంఘాన్ని బట్టి నేను చాలా ఆనందిస్తున్నానని పౌలు ఫిలిప్పీ సంఘాన్ని బట్టి దేవుని ముందు అతిశయపడుతున్నాడట. అదే 4వ అధ్యాయము
11 నుంచి 19 వచనం చూస్తే ఏమండి సేవకుడి మీద వీళ్ళ ప్రేమ ఇంకా దారుణం అయిపోయింది. సేవకుడి కోసం వాళ్ళు ప్రాణం పెట్టేసే ప్రేమ చూపించారు. వాళ్ళు సేవకుడి మీద ఎంత ప్రేమ చూపించారంటే వారి గుండె లోతుల్లోనికి వెళ్ళిపోయాడు సేవకుడు. అరే సేవకుడి కోసం మేము ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు చూడండి. 4వ అధ్యాయము 11వ వచనం నుంచి మీరు చూడగలిగితే, నాకు కొదువు కలిగి ఇలాగూ చెప్పడం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేములో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. సేవకులుగా మాకు ఇది అలవాటే. ఉంటే ఫుల్ రాజభోజనం ఉంటుందే, లేకపోతే ఏముంటుందో మాకే తెలియదు. చాలా అద్భుతమైనటువంటి రాజభోజనం ఉంటుంది ఒక్కొక్కసారి. మన ఈ మధ్య ఒక చోటకి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాం. చాలా దూరం, గుంటూరు ఆ జిల్లా ఆ ప్రాంతంలో విశ్వేశ్వర ఏదో ఛాత్ర అనే మండలం, ఆ మండలంలో ఒక ప్రాంతానికి మేము వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మా ఏరియా వంటకం వేసుకుంటారండి పాస్టర్ గారు అని అడిగారు నన్ను. మా ఏరియా వంటకం సూపర్గా ఉంటుందండి, మా ఏరియా వంటకం వేసుకోండి అని అన్నారు. నాతో వచ్చిన సోదరుడు క్రాంతి నేను కలిసి వెళ్ళాం, పెద్దాపురం క్రాంతి కుమార్ గారు. ఆ క్రాంతి కుమార్ గారు అన్నారు, చిన్నోడు ఈ ప్రాంతం వంటకం అంట కదా, సరదాగా వేసుకుని చూద్దాం ఎలా ఉంటుందంటే. మీరు నమ్మరు, కారం నశాలలో గంటిపోయి వద్దన్నా సరే ఒక గంట ఏడ్చామండి. వద్దంటే వచ్చేస్తున్నాయి కళ్ళలోంచి నీళ్ళు. అంటే వాళ్ళు వేసుకున్న కారం కానీ, వాళ్ళు దట్టించిన మసాలా కానీ, వాళ్ళు అందులో వేసిన ఆకులు అడవులు కదా, అందులో వాళ్ళు వేసినటువంటి ఐటమ్స్ కానీ అవి ఏంటో తెలియదు, కానీ మాకు నశాలానికి అంటుకుంది కారం. మీరు నమ్మండి నమ్మకపోండి, రావులపాలెం వచ్చేంత వరకు కారులో ఏడుస్తూనే ఉన్నాం. చిన్నోడు నీళ్ళు ఆగలేదా అంటే నాకు ఆగలేదు చిన్నోడు అనేవాడు. ఎందుకంటే ఆ కారం ఎన్ని డ్రింకులు తాగినా, దారిలో ఆగి ఎన్ని ఐస్ క్రీములు తిన్నా, ఆ నాలుకకు అంటుకున్న కారం మాత్రం మమ్మల్ని వదలలేదు. దాని ప్రభావం 2 రోజులు ఉంది. దానివల్ల తలపొడి కూడా వచ్చేసింది మాకు. వాళ్ళు ఎలా భరిస్తారంట, వాళ్ళకి అలవాటైపోయింది. సేవకుడుగా అన్ని రకాల పరిస్థితులు, అన్ని రకాల వైభవాలు, అన్ని రకాల శ్రమలు అనుభవిస్తాం. పౌలు కూడా తన అనుభవం నుంచి అంటున్నాడు, మంచి ఉన్నతమైన స్థితి నాకు తెలుసు, పేదరికం కూడా నాకు తెలుసు. అలా చెప్తూ అంటాడు. 15వ వచనం, 14వ వచనం, అయినను 13వ వచనం, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని, అయినా కూడా నన్ను వదలలేదు మీరు. నేను కష్టపడినప్పుడు నాతో కలుస్తున్నారు మీరు. ఇంకా అంటున్నాడు, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప ఏ సంఘము వారు కూడా నా మొహం కూడా చూడలేదు. మీరు తప్ప ఏ సంఘము వారు నాతో పాలువారు కాలేదని. ఏమండి ఎంత గొప్ప విషయం అంటే, సేవకుని యొక్క అవసరాలు గూర్చి కూడా ఆలోచించేటువంటి సంఘం ఫిలిప్పీ సంఘం. అక్కడ అంటున్నాడు అద్భుతమైన మాట, 17వ వచనము 16వ వచనము, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం. ఎక్కడో ఉంటే పౌలు మాటికి సహాయం చేశారట. ఇంకా అంటున్నాడు 17, నేను ఈవిని అపేక్షించి ఎలాగో చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తములు సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చు. సేవకుడు ఎంతకంటే ఏమి ఇవ్వగలరండి? సేవకుడు మీరేమిచ్చినా, సేవకుడికి సేవకుడు మీకు ఇచ్చే మాట ఏంటో తెలుసా? దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగునుగాక, ఆమేనని వారిని హృదయము నిండా పౌలు వారిని దీవించాడు. ప్రియులారా, వారు సేవకునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు? సేవకునితో కలిసి పనిచేశారు, సేవకుని కోసం ప్రార్థన చేశారు, సేవకుని బట్టి అతిశయపడ్డారు, సేవకునికి లోబడ్డారు,
సేవకుడే వారిని బట్టి అతిశయపడ్డాడు. సేవకునికి ఉపచారం చేశారు, సేవకునికి ఆనందంగా మారారు, సేవకుని యొక్క అవసరాలు కూడా తీర్చేంత స్థాయికి వారు వెళ్ళిపోయారు. వారిలో వాక్యం ఎంత ప్రభావితం చేస్తుంది, వారిని ఆవరించినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి, వారు నేర్చుకున్న బోధ ఎంత దృఢమైనది. ఏనాడు సేవకుడి మీద అతిశయపడలేదే, ఏనాడు సేవకుడిని చూసి బయటకు పోలేదే, ఏనాడు సేవకుని యొక్క అభివృద్ధిని చూసి, సేవకుని యొక్క జ్ఞానాన్ని చూసి, సేవకుని యొక్క బలాన్ని చూసి, సేవకుని యొక్క శౌర్యాన్ని చూసి ఏ ఒక్కడు అసూయపడలేదే. కానీ ఈరోజు అండి చాలామంది అసూయపడేటువంటి వాళ్ళు సంఘము నుంచి దూరం అయిపోతారు. మీకోసం కాదు మీకోసం కాదు ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం కాదు నేను చెప్పట్లేదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీరందరూ దేవుని వాక్యానికి లోబడ్డారు కాబట్టి, నా హృదయం వంటి వారు మీరు అందరూ అయ్యారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఒకవేళ మీ హృదయం వేరుగా ఉంటే మీరు కూడా ఇక్కడ ఉండేవారు కదా. ఫిలిప్పీలు రాయబడిన పత్రిక ఉన్నతమైన గుణాలను చెప్తుంది. చివరి మాట చెప్పి ముగిస్తాను. తమతో తాము మంచి సంబంధాలు కలిగి, మొదటిగా క్రీస్తుతోనూ క్రీస్తు వాక్యముతో మంచి సంబంధం కలిగి ఉన్నారు. రెండవదిగా క్రీస్తు సంఘముతో ఐక్యత కలిగి ఉన్నారు. మూడవదిగా లోకముతో ప్రత్యేకింపబడి ఉన్నారు. నాలుగవదిగా సేవకునితో మంచి సంబంధం కలిగి ఉన్నారు. ఐదవదిగా తమలో తాము ఉన్నతమైన బంధాలు కలిగి ఒక 2 వచనాలు నేను చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఫిలిప్పీలు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనాలు. వాళ్ళు కొట్టుకుని చావలేదు, వాళ్ళు ఏమాత్రం వ్యతిరేకమైన ధోరణి లేదు వాళ్ళకి. ఫిలిప్పీలు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనాలు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపడులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. అలాగే వారు జీవించారండి. పౌలు ఏ విధంగా మీరందరూ కలిసి ఉండాలి, వివేచన కలిగి ఉండాలన్నాడు. మీరందరూ గురి వద్దకే 3:13 అంటాడు, మీరు గురి వద్దకే పరిగెట్టండి అంటాడు. 3:19 అంటాడు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అంటాడు. 3:21 అంటాడు, నిరీక్షణ కలిగిన వారిగా ఉండండి అంటాడు. వీటన్నిటినీ కూడా వారు అవలంబించారు. ఒకరితో ఒకరు ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు, సేవకుడితో ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు, లోకంతో ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు, సంఘముతో ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు, క్రీస్తుతోనూ వాక్యముతోనూ ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు. అందుకే ఫిలిప్పీ సంఘం అంతా అభివృద్ధి చెందింది. 5 లక్షణాలు నేర్చుకున్నాం. ఈరోజు మనం ఫిలిప్పీ సంఘం యొక్క 5 ఉన్నత లక్షణాలు. మొదటిగా క్రీస్తుతోనూ క్రీస్తు వాక్యముతోనూ మంచి బంధం కలిగి ఉన్నారు. రెండవదిగా క్రీస్తు సంఘముతో ఎప్పుడూ ఐక్యంగా ఉన్నారు. మూడవదిగా లోకముతో ప్రత్యేకింపబడి జ్యోతుల వలె వెలిగారు. నాలుగవదిగా సేవకునితో ఉన్నతమైన సంబంధం కలిగి ఉన్నారు. ఐదవదిగా వారు ఒకరికొకరు ఉన్నత భావాలు కలిగి ఆశీర్వదించబడ్డారు. మనమును కూడా అలా జీవించగలిగితే కొదువై ఉన్న లక్షణాలు, మిగిలిపోయిన లక్షణాలు, చేయాల్సిన లక్షణాలు, నేర్చుకోవలసిన గుణాలు, మనల్ని బలపరిచే గుణాలు, మనలో అవసరమైన గుణాలు ఒకవేళ ఉన్నట్లయితే వాటిని మనం అవలంబిస్తే ఆనాడు ఎలాగైతే మహిమ కిరీటముగా వారు నిలబడ్డారో మనము నిలబడతాం. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించి బహుగా ఆస్వాదించుగాక. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపకైతే వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించండి. మంచి నేలను పడిన విత్తనముల వలె ఫలింపు చేయండి. యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి.